చట్టం ఉంది, గోవధ చేస్తే గోవులను అక్రమ రవాణా చేస్తే చట్టం ఉంది, అది ఎందుకు అమలు కావట్లేదు? కారణం ఏంటి? ఎందుకు? కరప్షన్, మేజర్లీ కరప్షన్. సెకండ్ పొలిటికల్ ప్రెషర్ కూడా. ఇవాళ ఒక ఎంఐఎం కార్పొరేటర్ పోయి ఒక పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిన ఎవరైతే బండ్లు తీసుకొస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే దగ్గరుండి పోలీసులను బెదిరించి ఇడిపించుకొని పోయినాడు ఒక ఎంఐఎం కార్పొరేటర్. ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేటర్ అట్లా చేస్తే మీరు చట్టాలను అమలు చేయలేక, అంటే వాళ్ళకి బలము, కాంగ్రెస్ రాగానే వీళ్ళకి బలం. ఇలా కర్ణాటకలో కాంగ్రెస్ రాగానే ఒక గోవును చంపి తలకాయ తీసేసి బీజేపీ జెండా ఇష్యూడు. అంటే వాళ్ళకి ఎంత కసి చూడు, వాళ్ళకి ఎంత కసి, ఎంత అన్యాయం చెప్పు అది. అంటే కాంగ్రెస్ ఉన్నది కదా మాకేం కాదు అండదండలు, ఇంతకుముందు బీఆర్ఎస్ అండదండలు ఉండే పెట్టుకుంటాడుగా కేసీఆర్, ఇట్లా పెట్టుకుంటాడు, ఏమో పట్టుకుంటాడుగా. ఏంది అది? దర్గాదా? దట్టిదా? దర్గాదే కట్టుకుంటాడు. బొట్టు పెట్టుకోరా నాయన, నువ్వు అమ్మ యాగాలు చేసినా అది చేసినా ఇది చేసినా అంటూ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నావు. సిగ్గు లేకుండా మన హిందువులు వాళ్ళకే ఓటేసారు మళ్ళీ అన్నాడుగా, హిందుగాళ్ళు బొందుగాళ్ళని. మళ్ళీ ఎలక్షన్ టైం రాగానే ఆడ యాగాలు యజ్ఞాలు అన్నీ దొంగ డ్రామాలు ఆడుతుంటారు వాళ్ళు. వాళ్ళకి మళ్ళీ మన వాళ్ళు సిగ్గు లేకుండా ఓటేస్తారు. ఓటేసేటోనికి సిగ్గు ఉండాలి ఫస్ట్, గమనించాలి.